హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. ఈ వీడియోలో మనం బ్లీచ్ యానిమే ఎపిసోడ్ 118 అయితే మీకు ఈ వీడియో తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. యాక్చువల్గా వీడియోస్ చేయడానికి ఎందుకు ఇంత డిలే తీసుకుంటాను అంటే, ఎంత కష్టపడి వీడియోస్ చేసినా సరే బ్లీచ్కి సంబంధించిన యానిమే ప్లేలిస్ట్కి అయితే అస్సలు రీచ్ అయితే రావడం లేదు. నెక్స్ట్ రాబోయే బ్లీచ్ యానిమే ఎపిసోడ్స్ అన్నీ కూడా ఒక 5 to 6 ఎపిసోడ్స్ కలుపుకొని ఫస్ట్ మెంబర్స్కి అప్లోడ్ చేసి పర్ ఎపిసోడ్ కింద అండ్ ఆ 6 ఎపిసోడ్స్ ఎక్స్ప్లెనేషన్ని కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కింద రెడీ చేసి అప్పుడు మన ఛానల్లో ఉండే ఆల్ మెంబర్స్కి అవైలబుల్గా వచ్చేటట్లు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. దీనివల్ల మీకు వీడియో రన్ టైం పెరుగుతుంది, మీరు కూడా బ్లీచ్ లాంగ్ వీడియో చూసినామనే సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది. అండ్ దీనివల్ల నాకు కూడా కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది. లైక్ బ్లీచ్కి నేను దాదాపు 8 to 10 అవర్స్ కష్టపడి ఒక వీడియో రెడీ చేసినా సరే దానికి 500 వ్యూస్ వచ్చాయంటే దాని మీద నాకు మినిమం 10 రూపాయలు కూడా రాదు. మీరు నమ్ముకున్న ఇదే నిజము. మీరు నమ్ముతారో నమ్మరో, ప్రీవియస్గా లాస్ట్ వీడియో 2 weeks పైన అయింది అప్లోడ్ చేసి, బట్ ఇప్పటికీ ఆ వీడియోకి మినిమం 1K రీచ్ కూడా రాలేదంటే అప్పటికే అర్థం చేసుకోండి అసలు మీకు బ్లీచ్ యానిమే ఎక్స్ప్లెనేషన్ కావాలో వద్దో నాకు ఒక క్లారిటీ అయితే ఈ వీడియో కింద ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. అండ్ దాంతోపాటు మీకు మాంగా ఎక్స్ప్లెయిన్ చేయాలా లేకపోతే యానిమే ఎక్స్ప్లెయిన్ చేయాలా, రెండింటికి మ్యాక్సిమం స్టోరీ సేమ్ ఉంటుంది కానీ బట్ పేసింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో బ్లీచ్ మాంగా కావాలా లేకుంటే యానిమే కావాలో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పడానికి అయితే ట్రై చేయండి. అండ్ మోస్ట్లీ నెక్స్ట్ బ్లీచ్ వీడియో రావడానికి ఇంకొక 1 week టైం పడుతుంది. అండ్ ఈ గ్యాప్లో ప్రతి ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మన ఛానల్లో ఉండే మెంబర్స్కి అయితే అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ 1 week లోపలే లైక్ 3 days కానీ 2 days లోపలే కానీ బ్లీచ్ వీడియోకి 1K వ్యూస్ వచ్చినాయంటే తప్పకుండా దాని నెక్స్ట్ డేనే బ్లీచ్ వీడియో దింపడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మీ అందరికంటే నేనే బ్లీచ్కి పెద్ద ఫ్యాన్ అనమాట. అండ్ ప్రతిరోజు కూడా బ్లీచ్ వీడియోస్ చూస్తూనే ఉంటాను. అండ్ ఆ ప్యాషన్తోనే ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయని ఈ బ్లీచ్ వీడియోస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యాను. బట్ దానికి దరిద్రమైన రీచ్ రావడం వల్ల బ్లీచ్ యానిమే మీద ఎంత ఇష్టం ఉన్నా సరే దాన్ని కంటిన్యూగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. బట్ ఒకవేళ మంచి రీచ్ అనేది వచ్చిందంటే తప్పకుండా ప్రతిరోజు కూడా ఒక బ్లీచ్ వీడియో దింపడానికి ట్రై చేస్తాను. అండ్ మన ప్యాషన్ గురించి మీకు తెలుసు. అండ్ ఈ వీడియో రిలీజ్ చేయడానికి కూడా కారణం ఏంటంటే చాలా మంది బ్లీచ్ వీడియో పెట్టు బ్రో అంటున్నారు. సో ఇంకా మోస్ట్లీ బ్లీచ్ వీడియోస్ అన్ని కూడా వీక్లీ ఒక వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను, అది కూడా లాంగ్ వీడియో. ఐ హోప్ మీరు వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, ఇంకా లేట్ అండ్ లేకుండా వీడియో అనేది స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన ఇచ్చుకోగాడు అయితే రుకియా యొక్క గీగాయ్ బాడీతో అయితే ఆడుకుంటూ ఉంటాడు. లిటరలీ మనోడు ఆడుకునే దానికంటే ఆ గీగాయ్ బాడీనే మన ఇచ్చుకోతో అయితే ఆడుకుంటూ ఉంటుంది. ఇంకప్పుడే మన ఇచ్చుకోగాడు కూడా వస్తే దొంగముండ వదిలే అని చెప్పి ఏడుస్తున్నా సరే అది మాత్రం అస్సలు వదలదు. ఇంకప్పుడే అక్కడికి రుకియా వచ్చి ఓకే ఇంకా మీ పిల్లాట్ లేకపోతే వెళ్దామా అనడంతో ఇంకప్పుడే మన రుకియాని చూసి ఇచ్చుకోగాడు నీకేం కాలేదా, వాడిని అంత ఈజీగా డిఫీట్ చేసావనడంతో ఇంకా రుకియా కూడా ఏమనుకున్నావు అంటే నాలో సత్తా లేదనుకున్నావా, ఒక్కటే స్ట్రైక్కి వాడిని అంతం చేసేసానంటుంది. ఇంకా అప్పుడే రుకి యొక్క జాన్పక్తో చూసి ఇచ్చుకోగాడు అది ఆ జాన్పక్తో ఇందలా ఉంది అనడంతో ఇంకప్పుడే తన గీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇప్పుడు ఏదైతే జాన్పక్తో లేడీ రుకియా గారు వాడుతున్నారో దాన్ని ఐస్ అండ్ స్నో జాన్పక్తో అంటారు. అది కంప్లీట్లీ వైట్ ఫామ్ లో ఉంటుంది. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ జాన్పక్తో ఆఫ్ ది హోల్ సోల్ సొసైటీ అంటుంది. అండ్ పేరుకు తగినట్లుగానే ఆ జాన్పక్తో అనేది రుకియాకి ఎంతో బాగా సూట్ అవుతుంది. అండ్ ఆ జాన్పక్తో ఫుల్ పొటెన్షియల్ మీకు ఫ్యూచర్ లో తెలుస్తుంది. ఇంకా గీగా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ యాక్చువల్ గా రుకియా మేడం ఉండే పవర్స్ ని బట్టి ఆవిడకైతే ఒక సీటెడ్ ఆఫీసర్ పోస్ట్ ఇవ్వచ్చు, కానీ తనకు అలా ఇస్తే తన లైఫ్ అనేది డేంజర్ లో పడుతుందని కావాలనే తనని ఆ సీటెడ్ ఆఫీసర్ లకి ఇవ్వకుండా ఒక నార్మల్ గార్డ్స్మెన్ గా అయితే పోస్టింగ్ ఇప్పించారు అనడంతో ఇంకా ఆ మాటలని ఇచ్చుకోగడు అలా చేసిండేది అతనేనా అనడంతో ఇంకా గీగే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అవును లార్డ్ బ్యాక్యుగా గారే అలా చేశారని చెప్తుంది. ఇంకా అప్పుడే అక్కడికి రుకే వచ్చి ఓకే మేము ముచ్చట్లాపితే త్వరగా ఇక్కడ నుంచి వెళ్దాం అంటుంది. కానీ ఈ గ్యాప్లోనే వీళ్ళ ఇద్దరికి కూడా అక్కడ ఒక హై స్పిరిట్ ఎనర్జీ అయితే సెన్స్ అవుతుంది. లిటరలీ మన రుకే ఇంకా ఇచ్చుకోగడు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటారు. ఇంకా అప్పుడే వీళ్ళు తాకైతే ఒక అరంకర్ వచ్చి ఆల్రెడీ మీ చేతిలో డీ రైస్ చనిపోయాడా, అలాగైతే ఇప్పుడు నేనే మీ ఇద్దరిని చంపాలనుకుంటా అని చెప్తాడు. ఇంకా అలా అన్న పర్సన్ ఎవరో కాదు మన గ్రిమ్జావ్ అరంకర్ నెంబర్ 6 అనమాట. ఇంకా మన ఇచ్చుకోగాని వైపు చూస్తూ నైస్ టు మీట్ యూ మిస్టర్ సోల్ రీపర్ అంటాడు. అండ్ దీనికి ప్యారల్ గానే మీ ఇండే అందరు అరంకర్స్ కూడా డీరాయ్ అరంకర్ చనిపోయాడు అని చెప్పి వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఇంకా అప్పుడే వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎదురుగా ఉండే ఆపోజిట్ పర్సన్తో ఓకే ఆ చెత్తనా కొడుకు చనిపోయినా మాకేం పర్లేదు, కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను, తనని చంపిండే వాళ్ళకి మాత్రం అదొక గుడ్ టైం, కానీ ఇప్పుడు నా ముందరుండే మీకు మాత్రం ఇది బ్యాడ్ టైం, మీరు అసలు నా దగ్గర నుంచి తప్పించుకోలేరు అని చెప్పి మన ఎడ్గాడ్ గాడు అంటాడు. ఇంకా మనోన్ ముందరుండేది ఎవరో కాదు మన ఇకాకు గాడు ఇంకా యమకుచికా గాడు.
ఇంకప్పుడే ఎడ్గర్ గారు కూడా వీళ్ళ మీద అయితే అటాక్ చేస్తాడు. దెబ్బకు వీళ్ళిద్దరి వల్ల కూడా అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ అనేది జరుగుతుంది. అండ్ దానికి దూరం నుంచి గమనించిన మన కైగో గడు బహుశా అక్కడ పిడుగులు పడినాయి అనుకుంటా, లేదంటే దయ్యాలు కూడా తిరుగుతున్నాయి అంటున్నారు ఈ టౌన్ లో. అయినా నాకు ఎప్పుడూ కూడా దయ్యాలు కనపడలేదు అన్నట్లు మనోడు దోల్నా కొడుకు అలాగే ముందరకు వెళ్తుంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే అదే టౌన్ కి అసైన్ చేసిండే రుకియా బదులు కొత్త సోల్ రిపేర్ గాడు వీనికి ఆపోజిట్ లో పారిపోతూ ఉంటాడు. ఇంకా తనని చూసిన కైగో గడు రేపు పిచ్చిగూడు మామ ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు, కానీ వాడు మాత్రం రిప్లై ఇవ్వకుండా అలాగే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. గైస్ ఇక్కడ వీని పేరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదే ఈ వీడియో యొక్క మెయిన్ క్వశ్చన్. ఇంకలా మన కైగోగాడు ముందరకు అడుగేస్తాడో లేదో వెంటనే తన కళ్ళ ముందర గోడ పగలగొట్టుకొని అక్కడ పెద్దగా పొగ జమ్ముకుంటుంది. అండ్ ఆ పొగలో నుంచి మనకి ఇకాకు గాడిని అయితే చూపిస్తారు. ఇంకా ఇకాకు గాడిని చూసిన కైగోగాడు ఒక్కసారిగా వణికిపోతూ ఉంటాడు. నువ్వు నువ్వు ఆ క్లాస్మేట్ ఏంటి గుండొడివే కదా అనడంతో ఇంకప్పుడే అక్కడికి అరంకర్ గాడు వచ్చి వెంటనే మన ఇకాకు గాని మొగం మీద పనిచేస్తాడు. దెబ్బ కైగో గాని పక్కనకి వచ్చి ఎగిరిపోయి పడతాడు మన ఇకాకు గాడు. ఇంకా అప్పుడే అరంకర్ గాడు కూడా ఏంట్రా సోల్ రిపేర్ నీలో సత్తానే లేదా, నేను ఇంకా నీలో దమ్ము ఉంటుంది అనుకున్నా, నువ్వు నా మీద చిన్న అటాక్ కూడా చేయడం లేదనడంతో ఇంకా మన ఇకాకు గాడు కూడా పక్కనుండే కైగో గానితో అయితే బేరాలు మాట్లాడుతూ ఉంటాడు. యాక్చువల్గా నేను ఈ అరంకర్ గారిని అయితే చంపేస్తాను, బట్ దానికి బదులుగా నేను ఇంకా నా ఫ్రెండ్ గారు ఉండడానికి ఒక ప్లేస్ లేదు, సో మమ్మల్ని మీ ఇంట్లో ఉంచుకుంటావనడంతో ఇంకా అప్పటికే దీన్ని అంతటిని చూస్తాను మన కైగో గాడు వణికిపోతూ, నువ్వు నన్ను కాపాడితే నీకు కావాల్సింది చేసి పెడతాం మచ్చా, ప్లీజ్ రా నన్ను కాపాడరా అంటాడు. ఇంకా ఆ మాటలైన మన ఇకాకు గాడు కూడా అలాగైతే ఓకే ఇప్పుడు చూడు నా సత్తా అని చెప్తాడు. ఇంకా అప్పుడే అక్కడికి అరంకర్ గారు రావడంతో ఇంకా ఇకాకు గాడు కూడా ఏ బిగ్ బాయ్ నేను నీ పేరు తెలుసుకోవచ్చు అని అడుగుతాడు. ఇంకా వెంటనే మనోడు కూడా నేనే అరంకర్ నెంబర్ 13, వెయిట్ కాసేపట్లో చావబోయే నీకు నా పేరుతో ఏం పని నేను చెప్పనంటాడు. ఇంకా మాట్లాడిన ఇకాకు గారు కూడా అలాగైతే నీకు నాకు డిఫరెంట్ ఐడియాస్ ఉన్నాయి, ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా నన్ను ట్రైన్ చేసే వాళ్ళని ఇంకా నా చేతిలో విక్టిమ్స్గా బాధపడే వాళ్ళకి నా పేరు అనేది చెప్తాను, ఎందుకంటే అప్పుడే కదా మనం ఓడించాలనుకున్న వాళ్ళకి వాళ్ళు ఎవరి చేతిలో ఓడిపోయారనే పేరు తెలిస్తేనే కదా వాళ్ళకు కూడా కొంచెం గొప్పగా ఉంటుంది. నేనే జరాకి కెంపాచి గారి 3rd సీట్ కమాండర్ అండి ఇకాకుని. నాకు నీ పేరు తెలియదు కానీ బట్ ఒక్క విషయం మాత్రం క్లారిటీ చెప్పగలను, నువ్వు మాత్రం నా పేరుని ఎప్పటికీ మర్చిపోకుండా ఉండేటట్లు నేను ఈ రోజు చేయబోతున్నాను అంటాడు. ఇంకలా వీళ్ళు అటాక్ చేస్తూ ఉండగా అప్పుడే మన ఇకాకు గడు ఎందుకని నువ్వు నీ జాన్పక్తో తీయడం లేదు, నా కోసం నీ జాన్పక్తో చూపించచ్చు కదా అనడంతో ఇంకా వెంటనే అరంకర్ ఎడ్గర్ గారు కూడా నా జాన్పక్తో తీసి నీతో ఫైట్ చేసే అంత సత్తా నీకు లేదులే, నిన్ను చంపడానికి కేవలం నా బేర్ హ్యాండ్స్ చాలు అంటాడు. ఇంకా అప్పుడే ఇకాకు గారు కూడా అవునా అలాగైతే ఈ అటాక్ నాపు చూద్దామని చెప్పి రెప్పపాటు క్షణంలోనే తన చెస్ట్ మీద అటాక్ చేయడంతో దెబ్బకు మన ఎడ్గర్ గారు భయపడి తన జాన్పక్తో బయటికి తీసి లాస్ట్ సెకండ్ లో దాన్ని డాట్ చేస్తాడు. ఇంకప్పుడే ఇకాకు గారు కూడా ఏరా ఇంతకు ముందు ఎంతో పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు కానీ ఇప్పుడు నీ చేతిలో ఏదుందో తెలుసా అనడంతో ఇంక వెంటనే ఇకాకు గారు ఇంకా ఎడ్గర్ గారు ఇద్దరు కూడా స్ట్రైక్ ఇవ్వడంతో ఇంకప్పుడే ఇకాకు గారు ఎన్నికి వస్తాడు. ఇంకప్పుడే ఎడ్గర్ గారు కూడా అసలు ఇది నేను నమ్మలేకపోతున్నా, ఒక డ్యామ్ సోల్ రిపర్ నన్ను ఫోర్స్ఫుల్ గా నా స్క్వాడ్ ని బయటికి తీసేటట్లు చేశారంటే అస్సలు నమ్మబుద్ధి కాలేదు, ఇది డిస్కస్టింగ్ గా ఉంది అనడంతో ఇంక ఇకాకు గారు కూడా నవ్వుకుంటా నువ్వు అంతలా బాధపడద్దులే, నేను నీలో ఉండే ఫుల్ పవర్ ని కూడా బయటికి తెప్పించేటట్లు ఫైట్ చేస్తానని చెప్తాడు. ఇంకా ఈ గ్యాప్ లో వీళ్ళ మాటలు ఏంటంటే మన కైగో గాడు మాత్రం ఇకాకున కెంపాచిన 3rd సీట్ రా ఎవర్రా మీరంతా ఏంద్ర ఇలా ఉన్నారన్నట్లు భయపడుతూ ఉంటాడు. ఇంకప్పుడే కైగుగాని తాకి మన ఎమకొచ్చుగా గడు వస్తే అరే వెళ్ళి నువ్వు కాపాడచ్చు కదరా నీ ఫ్రెండ్ని అనడంతో ఇంకప్పుడే ఎమకొచ్చుగా గడు కూడా నీకు అలా అనిపిస్తుంది ఒక్కసారి అటు చూడు, అక్కడ ఇకాకు గడు ఫైట్ చేస్తున్నాడు అనుకుంటే అది నీ భ్రమ, వాడు కేవలం అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు, ఎందుకంటే ఇన్నాళ్ళ తర్వాత వానికంటూ ఒక వర్తి అపోనెంట్ దొరికాడు. ఒకవేళ ఈ గ్యాప్ లో మనం వెళ్ళి ఇంటర్ఫ్యూజ్ చేస్తే ఫస్ట్ వాడిని కాదు మన తలకే నరికేస్తాడు అనడంతో ఇంకా మాట్లాడిన కైగోగాడు అలాగైతే వాడు గెలవడం కోసం కదా ఫైట్ చేస్తుండేది, ఒకవేళ ఇలాగే ఫైట్ చేస్తూ వాడు చనిపోతే ఏమైతుంది అనడంతో దానికి మన ఎంకోచ్ గారు కూడా ఒకవేళ వాడు చనిపోతే అది కూడా వానికి ఎంతో హాయిని అనేది ఇస్తుంది, ఎందుకంటే వాడు కూడా మా సోల్ సొసైటీలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫియర్లెస్ పర్సన్ అనే చెప్పొచ్చు. వానికి చావంటే భయం లేదు, గెలుస్తాడో ఓడిపోతానో వానికి అవన్నీ లెక్కలేవు, వానికి కావాల్సినది కేవలం ఎంజాయ్మెంట్ అంతే. అక్కడ చూడు వాడు దాన్నే ఆలోచించుకుంటే ఎలా ఫైట్ చేస్తున్నాడు అంటాడు. ఇంకా అలా వీళ్ళు గమనిస్తూ ఉంటారు. లిటరలీ మన ఇకాకు గాడు ఆ ఎడ్గర్ గారిని అయితే భారీగా అయితే ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా మన ఇకాకు గారు చేసే స్ట్రైక్స్ అన్నిటిని కూడా ఎడ్గర్ గారు గమనిస్తూ ఉంటాడు, కానీ బట్ వాడు ఎంత ట్రై చేసినా సరే డాట్ తప్ప నేర్చి ఇంకేం చేయలేడు. ఇంకా అప్పుడే ఎడ్గర్ గారు ఆలోచిస్తూ అసలు ఎవరు రేడు మాట్లాడుతున్నాడు, ఫైట్ చేస్తున్నాడు, టఫ్ ఫైట్ ని ఇస్తున్నాడు, వీని మూమెంట్స్ కూడా ప్రిడిక్ట్
చేయగలుగుతున్నా, కానీ వీని మీద రిటర్న్ అటాక్ చేయలేకపోతున్నా. కానీ ఈసారి ఎలాగైనా వీని చంపి పారేస్తానని చెప్పి ఒక్కసారిగా మనోడు పెద్దగా ఒక స్ట్రైక్ ఇస్తాడు. దెబ్బకు మన ఈకాకు గాడు కొంచెం ఎనిక్కి ఎగిరిపోవడంతో ఇంకా అప్పుడే మన ఎడ్గర్ గాడు కూడా ఫైనల్ గా నువ్వు నాకు ఒక మంచి ఓపెనింగ్ అయితే ఇచ్చావు, ఇప్పుడు నిన్ను చంపి పారదొబ్బుతానని చెప్పి ఒక్కసారిగా తన చేత్తో ఈకాకు గారి మీద అటాక్ చేస్తాడు. బట్ మనోడు తప్పించుకుంటాడు కానీ బట్ కింద ఉండే భూమి అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇంక వెంటనే ఈకాకు గాడు గాల్లో మయమైపోయి ఫ్లాష్ స్టెప్ ఉపయోగించి మళ్ళీ ఎడ్గర్ గారి మీద అటాక్ చేస్తాడు. లాస్ట్ సెకండ్ లో మళ్ళీ డాట్ చేస్తాడు. అప్పుడే ఎడ్గర్ గాడు ఒక ప్యాటర్న్ అయితే గమనిస్తా ఉంటా. యాక్చువల్ గా ఈకాకు గాడు లెఫ్ట్ హ్యాండ్ తో ఉండే పౌచ్ తో ఫైట్ చేస్తున్నాడు కానీ రైట్ హ్యాండ్ తో ఉండే జాన్పక్తోస్ తో ఎక్కువ స్ట్రైక్స్ ఇవ్వడం లేదు. వీడేంటి ఇంత సిల్లిగా నాతో ఫైట్ చేస్తున్నాడా? యాక్చువల్ గా వీడు రైట్ హ్యాండ్ ఫైటర్ కదా. ఓ షెట్, నాకు ఇప్పుడు అర్థమైపోయింది అనుకునే లోపలే ఒక్కసారిగా వాడి మీద అయితే స్ట్రైక్ అవుతుంది. ఇంకా అప్పుడే ఈకాకు గాడు ఎనిక్కి వస్తాడు. ఇంకా అప్పుడే ఎడ్గర్ గాడు కూడా షెట్ 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 అనుకుంటాడు. ఇంకా అప్పుడే ఈకాకు గాడు ఏమైంది మామ స్కార్ నచ్చింది అనడంతో ఇంకా అప్పుడే ఎడ్గర్ గారిని చూపిస్తారు. తన ఫేస్ మీద అయితే స్కార్ ఉంటుంది అండ్ తన సగం మాస్క్ అయితే విరిగిపోయి ఉంటుంది. ఇంకప్పుడే ఈకాకు గాడు కూడా యాక్చువల్గా నేను పూర్తి కట్ చేద్దాం అనుకున్నా, బట్ నీ ఫేస్ నచ్చదు అందుకని సగమే కట్ చేసేయడంతో ఇంకా ఎడ్గర్ గాడు కూడా ఆలోచిస్తామట. వీడి మూవ్స్ అని కూడా నేను నోటీస్ చేస్తున్నా. వీడు అన్ప్రెడిక్టబుల్ మూవ్స్ కూడా ఏం చేయడం లేదు, కానీ ఇక్కడ చేస్తానే వింత్ ఒకటే. వాడు ఏదైతే నాకు ప్రెడిక్టబుల్ మూవ్స్ అనిపిస్తున్నాడో ఆ టైంలో తన మూవ్స్ని చేంజ్ చేస్తున్నాడు. క్లారిటీ చెప్పాలంటే తను లెఫ్ట్ హ్యాండ్తో పౌచ్ని పట్టుకొని నా మీద అటాక్ చేయడానికి వచ్చినట్లు వచ్చి ఒక్కసారిగా అదే లెఫ్ట్ హ్యాండ్తో నా ముఖాన్ని కట్ చేశాడు. ఇది నిజంగానే క్రేజీ ఫైట్ అని చెప్పొచ్చు. నేను అనుకునే దాన్ని బట్టి వీడు తలుచుకుంటే నన్ను ఈజీగా చంపగలడు, బట్ వీడు అలా చేయడం లేదు. ఎందుకని నాకు అర్థం కావడం లేదు. బహుశా వీనికి ఫైటింగ్లో గెలవడం కంటే ఇంకేదో ఇంపార్టెంట్. అది నాకు తెలిసినంత వరకు వీడు ఫైటింగ్ని కేవలం ఒక స్పోర్ట్ మాదిరి గమనించి ఎంజాయ్ చేసుకుంటూ ఫైట్ చేస్తున్నాడు అంటాడు. అండ్ దీనికి పేర్లు కానీ ఈకాకు గారు కూడా చూసావరా ఇంతకు ముందర నువ్వు చేసిన గాయం వల్ల నా పున్ను అనేది విరిగిపోయిందిలే, ఏం పర్లేదు నేను మళ్ళీ నా గీగే బాడీలోకి వెళ్ళి నుంచి ఇది నార్మల్ అయిపోతుంది అనడంతో ఇంకా అప్పుడే మన ఎడ్గర్ గారు కూడా ఇప్పటి వరకు నేను దీన్ని ఒక నార్మల్ ఫైట్గా ముగిద్దాం అనుకున్నాను, బట్ ఇప్పటి నుంచి నేను చెప్తున్నా కదా నేను నా ఫుల్ పొటెన్షియల్తో ఫైట్ చేస్తే తప్ప నెట్స్ వీంతో గెలవలేను అనుకుంటా అని చెప్పి మనోడు ఆలోచిస్తూ ఉండగానే ఇంకప్పుడే ఈకాకు గారు కూడా ఓకేరా ఎంతసేపు టైం తీసుకుంటావు, త్వరగా స్టార్ట్ చేద్దాం రా, నేను నీ యొక్క మూవ్స్ అనేటివి ఇంకా కనుక్కోవాలనుకుంటున్నా అండ్ నేను నీతో ఇంకా బాగా ఫైట్ చేద్దాం అనుకుంటున్నా అంటిల్ నువ్వు నీ జాన్పక్తోనే ఫుల్గా రిలీజ్ చేసేంత వరకు అనడంతో ఇంకా ఆ మాటలనే ఎడ్గర్ గారు కూడా ఓ అలాగైతే నీకు అదే కావాలా, కానీ ఒక్క విషయం చెప్తాను, నువ్వు నన్ను చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తావు. నువ్వు ఏమనుకుంటున్నావు, నీ అట్లాంటి ఒక చీప్ బాడీ వేసుకొని నువ్వు నా స్క్వాడ్ని బయటికి తీసినప్పుడు నన్ను ఓడిద్దాం అనుకుంటే అది నీ బ్రహ్మాండంతో ఇంకా ఈకాకు గారు కూడా దమ్ముంటే నీ అక్నాలజ్మెంట్ నీ స్కిల్లో చూపించడంతో ఇంకా మనోడు కూడా సరేలే ఇప్పుడు నీ కోసం నేను కూడా నా జాన్పక్తో తీస్తున్నా, కానీ దిస్ టైం స్పోర్ట్స్ కోసం కాదు విన్ కోసమే, అప్పుడు నీకే తెలుస్తుంది నువ్వు నాకు ఎంతటి అవుట్ మ్యాచ్ ఇవ్వగలవు అనడంతో ఇంకా మాట్లాడిన ఈకాకు గారు కూడా దమ్ముంటే చూపించి మాట్లాడరా చెత్తనా కొడక అనడంతో దానికి ఎడ్గర్ గారు కూడా ఓకే అవేకన్ వాల్కెనియో అంటాడు. ఇంకా మాట్లాడిన ఈకాకు గారు అరే ఏం చేస్తున్నావు అనడంతో ఇంకా ఎడ్గర్ గారు కూడా నువ్వేమనుకుంటున్నావు, మీ మాత్రం మేము పొలైట్గా జాన్పక్తం రిలీజ్ చేస్తాం అనుకుంటున్నావా, నెవర్, మా సత్తా ఏంటో ఇప్పుడు నీకు చూపిస్తానని చెప్పి తన అల్టిమేట్ ఫామ్ అయితే మనకు చూపిస్తారనమాట. అండ్ ఈ అల్టిమేట్ ఫామ్ లో మన ఎడ్గర్ గారిని చూసిన నుంచి నాకు బెంటెన్ లో ఒక సీక్రెట్ ఏలియన్ అనేది గుర్తొచ్చింది. ఒకవేళ మీకు కూడా అదే గుర్తొస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి, చూద్దాం మన మ్యాచెస్ అనేటివి ఎంతవరకు వర్కౌట్ అవుతాయో. ఇంకా అప్పుడే మన ఇకాకు గాడు కూడా ఏంద్ర ఇలా మారాడు అనుకుంటాడు. ఇంకా అప్పుడే ఆ అరంకర్ గాడు కూడా ఓకే ఇంతకు ముందర నువ్వు ఏమన్నావు, నిన్ను చంపడానికి వచ్చినోడు ఇంట్రడ్యూస్ చేసుకోమన్నావు కదా, సరేలే నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటా, నా పేరే అరంకర్ నెంబర్ 13 ఎడ్గర్ లేనియోస్ అంటాడు. ఇంకా మాట్లాడిన ఇకాకు గాడు సో ఇదేనా నీ ట్రూ ఫామ్ అని చెప్పి షాక్ అవుతాడు. దీనికి పేర్లగానే మనకి ఇచ్చుకొని ఇంకా రుకే అని చూపిస్తారు. ఇంకా అప్పుడే రుకే పాప కూడా గ్రిమ్చో గాని దగ్గర నుంచి వస్తుంటే స్పిరిచువల్ ఎనర్జీని చూసి వణికిపోతూ ఉంటుంది. లిటరలీ తిని యొక్క స్పిరిచువల్ ఎనర్జీ ఎంతో ఇంక్రెడిబుల్గా ఉంది అనుకుంటుంది. ఇంకా అప్పుడే మన గ్రిమ్జో గారు కూడా సరేలేండి మీ ఇద్దరిలో ఎవరు స్ట్రాంగెస్ట్ నాకు కొంచెం చెప్తారా అంటాడు. ఇంకా ఆ మాటలిన్న రుకే కూడా ఇచుగో వెంటనే ఇక్కడ నుంచి పారిపో అనే ఈ గ్యాప్లోనే వెంటనే గ్రిమ్జో గారు అక్కడికి వచ్చి తన చేత్తో రుకే యొక్క చెస్ట్ లోపలికి అయితే అటాక్ చేసింటాడు. దెబ్బకి రుకేకి నోట్లో నుంచి బ్లడ్ గారిపోతుంది. ఇంకా అది చూసిన ఇచ్చుకోగాడు రేపు బాస్టర్డ్ అని చెప్పి గ్రిమ్జో గారి మీద అటాక్ చేయడానికి రెడీగా వస్తూ ఉంటాడు. కానీ ఇక్కడే సీన్ కట్ చేసి నెక్స్ట్ సీన్లో మళ్ళీ మనకైతే ఎడ్గర్ గారిని చూపిస్తారు. ఇంకా అప్పుడే తన యొక్క ఫుల్ పవర్ లెక్ మారిన ఎడ్గర్ గారు కూడా ఏంట్రా మా ఫుల్ పొటెన్షియల్ చూడాలని ఉందా, మాకు మీలా జాన్పాక్తోస్ అనేటివి సపరేట్గా ఉండవు అనమాట. మా ఫుల్ బాడీలో ఉండే పవర్ని అనేది ఆ యొక్క జాన్పాక్తోస్లో స్టోర్ చేసి ఉంటారు. ఎప్పుడైతే మేము మా స్క్వాడ్ తీస్తామో అప్పుడు మా ఫుల్ పవర్ కూడా బయటకు వస్తుంది. బట్ కొన్ని కేసెస్లో అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది నాలాంటి వాడికి. ఇంకా ఇప్పుడు నీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు నువ్వు చూస్తాండేదే నా యొక్క ట్రూ ఫామ్ అండ్ ఇదే నా యొక్క వాల్కెనియో, ఇదే నా యొక్క ట్రూ పవర్. దమ్ముంటే దీన్ని తట్టుకో అని చెప్పి
మన ఇకాకు మీద అయితే తన యొక్క ఫైర్ పవర్తో అయితే అటాక్ చేస్తాడు. దెబ్బకి అక్కడంతా కూడా మాడిపోతూ ఉంటుంది. అండ్ ఆ బ్లాస్ట్ని చూసిన వెంటనే మన ఇకాకు గడు వెంటనే సోల్ సొసైటీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఓకే మనం అనుకునే దానికంటే ఈ ఎనిమిస్ చాలా పవర్ఫుల్గా ఉన్నారు. సో ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇకాకుతో ఫైట్ చేస్తుండే ఆ అరంకార్ పవర్ అనేది దాదాపు చాలా ఎక్కువగా ఉంది కాబట్టి సో వీళ్ళ చుట్టూరా దాదాపు 300 రేడియస్లో మొత్తం అంతటిని కూడా ఫ్రీజ్ చేసేసేయండి అంటాడు. అండ్ ఇక్కడ మన యమకోచిక గడు ఎందుకు ఇలా అంటున్నాయంటే లైక్ మన ఇకాకు గడు ఇంకా అరంకార్ ఫైట్ చేస్తున్నప్పుడు చుట్టూరు ఉండే టౌన్ అనేది డిస్ట్రాయ్ చేయకోకుండా వీళ్ళ చుట్టూరు అయితే లైక్ ఒక బ్యారియర్ మాదిరి అయితే రెడీ చేయమని చెప్పి సోల్ సొసైటీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాడు. అండ్ అంతేకాకుండా మన ఇకాకుతో పాటు ఇట్సుగయ, రెంగుకు పాప, రెంజి అబ్రై, కుచిగా, ఇచ్చిగో వీళ్ళంతా కూడా ఫైట్ చేస్తూ ఉంటారు. మోస్ట్లీ వీళ్ళ చుట్టూరా కూడా మీరు ఆ బ్యారియర్ని అయితే ఫామ్ చేయండి. అండ్ మోస్ట్లీ ఇది ఆకాశాన్ని కూడా ఫ్రీజ్ చేసేటట్లు మీరు ఆ బ్యారియర్ని క్రియేట్ చేయండి అంటాడు. ఇంకా సోల్ సొసైటీ వాళ్ళు కూడా ఓకే సార్ మీరు చెప్పినట్లుగానే చేస్తాం, ఇంకా మీరు ఏమైనా చెప్పాలంటంతో ఇంకా వెంటనే యమకోచిగాడు మేజర్గా ఒక్క విషయం చెప్పడం మర్చిపోయా. ఇప్పుడే ఇకాకు గారు రోస్ట్ అయ్యాడు. సో వానికి సోల్ సొసైటీలో ఒక మంచి శవపేటకి రెడీ చేయండి పూడ్చడానికి అంటాడు. అండ్ దీనికి పేర్లగానే మనకి ఇకాకుని చూపిస్తారు. లిటరలీ మనోడు మంటల్లో నుంచి తప్పించుకొని బయటకు వచ్చినా సరే మళ్ళీ ఆ అరంకర్ గారు అయితే మన ఇకాకు మీద అటాక్ చేస్తాడు. దెబ్బకు మనోడు బిల్డింగ్స్ డిస్ట్రాయ్ చేసుకుంటూ మరీ గాల్లోకి ఎగిరిపోతూ ఉంటాడు. ఇంకా అప్పుడే అరంకర్ నవ్వుకుంటా ఏరా ఇంతవరకు ఏదో ఎగిరి పడ్డావు, ఇదేనా నీ స్టామినా, దమ్ముంటే నీ పవర్ చూపించరా, కమాన్ నువ్వు కూడా ఒక సోల్ రిపేర్వే కదా, నువ్వు కూడా నీ జాన్పక్త పవర్ చూపి అనడంతో ఇంకా ఆ మాటలన్న మన ఇకాకు గారు కూడా ఓ నీకు కూడా అలాగే కావాలా, అలాగైతే ఓకే చూపిస్తానుండ్రా అని చెప్పి ఎక్స్టెండ్ హోజీ మారు అంటాడు. ఇంకప్పుడే ఇకాకు జాన్పక్తో అనేది తన యొక్క ఒరిజినల్ షేప్లోకి వస్తుంది. అండ్ ఈ గ్యాప్లోనే ఎడ్గర్ గడ్ కూడా గాల్లోకి ఎగిరి ఓ ఇదే నా నీ ఒరిజినల్ టైపు, అయినా సరే ఇది నన్ను ఏం పీకలేదంటే ఇంకా మన ఇకాకు గడ్ కూడా దీని సత్తా నీకు ఫ్యూచర్లో తెలుస్తుంది లేరా అంటాడు. అండ్ మనోడు ఇలా డైలాగ్ కంప్లీట్ చేసి ఈ గ్యాప్లోనే మళ్ళీ ఫైర్ పవర్తో అటాక్ చేయడంతో దెబ్బకి ఈసారి మనోడు తందూరి అయిపోతాడు. ఇంకప్పుడే మన ఎడ్గర్ గడ్ కూడా ఓకే ఇదంతా అయిపోయింది, ఇప్పటికి నువ్వు గివ్ అప్ ఇచ్చేయచ్చు కదా సోల్ రిపేర్ అనడంతో ఇంకా మన ఇకాకు గడ్ కూడా అప్పుడే పైకి లేచి గివ్ అప్ ఎన్నిసార్లు చెప్పాలరా నీకు, నా దృష్టిలో ఎప్పుడు కూడా గివ్ అప్ అనేది ఉండదు, ఎందుకంటే వారియర్ ఎప్పుడు కూడా ఫైట్లో వెనక్కి తిరిగి వెళ్ళడు అనడంతో ఇంకా ఆ మాటలైన అరంకర్ గడ్ కూడా ఓ బాగానే మాట్లాడుతున్నావు కానీ మాటలైనా చేతలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పి మళ్ళీ తన మీద అటాక్ చేయబోతూ ఉంటాడు. కానీ ఈసారి మన ఇకాకు గడ్ మాత్రం ఆ ఎడ్గర్ గడ్ చేసే అటాక్ నుంచి అయితే తప్పించుకోడు అనమాట. అండ్ లిటరలీ తన మీద కొన్ని వేల టన్నులతో ఉండే ఫైర్ పవర్ అటాక్ చేసినా సరే మనోడు కట్టు కదలకోకుండా ఉంటాడు. అండ్ ఒక్కసారిగా అక్కడ పొగంతా వెళ్ళిపోయి నుంచి అండ్ తన చేతి కింద ఉండే మన ఇకాకుని చూపిస్తారు. తన జాన్పక్తో విరిగిపోయిన తన బాడీ నుంచి రక్తం వస్తున్నా సరే మనోడు మాత్రం ఒక్క అడుగు కూడా పక్కన ఎక్కకుండా అలాగే ఫ్రీజ్ అయి ఉండడంతో ఇంకా తనను చూసిన అరంకర్ గడ్ కూడా అసలు ఎవర్రా వీడేంటర్ ఇలాగున్నాడో, నేను చూసిన అందరికంటే వీని స్కిల్స్ అనేవి చాలా తేడాగా ఉన్నాయి, అయినా సరే వీని చేతిలో ఇప్పుడు జాన్పక్త కూడా లేదులే, అయినా వీడు ఏం చేయగలడు అనుకుంటాడు. ఇంకప్పుడే మన ఇకాకు గడ్ కూడా ఓకే నీ సత్తా అయిపోయింది అనుకుంటా, ఇప్పుడు నేను చేసే చూర్రా అని చెప్పి ఒక్కసారిగా మనోడు తన బాంకాయిని రిలీజ్ చేస్తాడు. దెబ్బకి అక్కడ ఒక సైక్లోన్ అయితే ఏర్పడుతుంది. అండ్ దాన్ని చూసిన కైకో గడు అసలు అక్కడ ఏం జరుగుతుంది అనడంతో ఇంకా దాన్ని చూసిన ఎమకొచ్చిగా గడు కూడా ఓకే ఫైనల్ గా తను డిసైడ్ అయినట్లున్నాడు. ఇప్పుడు ఈ కాకుగాడు తన యొక్క బాంకాయని వాడుతున్నాడు అంటాడు. ఇంకప్పుడే మనకి ఎడ్గర్ గారిని కూడా చూపిస్తారు. అండ్ మనోనికి బాంకాయ అంటే ఏందో తెలియదు కదా, అరే బాంకాయ అంటే ఏందిరా అని అడుగుతాడు. ఇంకప్పుడే మన ఈ కాకుగాడు కూడా పొగలో నుంచి దట్స్ కరెక్ట్, నువ్వు అంటనేది కరెక్టే, నీకు బాంకాయ అంటే ఏందో తెలియదు కదా, ఇప్పుడు నా బాంకాయని చూపిస్తానని చెప్పి రోయిమన్ హోజీకి మారు అంటాడు. దెబ్బకి మన ఇకాకు గన్ బాంకాయ్ అనేది ఎంతో తేడాగా ఉంటుంది లిటరలీ. దాన్ని చూసిన మన ఎడ్గర్ గాడు ఏంద్ర ఇది ఇలా ఉంది అనడంతో ఇంకా మన ఇకాకు గాడు కూడా అయినా సరే దీని సత్తా ఏందో నీకు పూర్తిగా ఇప్పుడు చూపిస్తానడంతో ఇంకా మన ఎడ్గర్ గాడు కూడా ఓకే ఓకే నేను కూడా ఇంప్రెస్ అయిపోయా, కానీ నన్ను మాత్రం నువ్వు ఓడించలేవంటాడు. కానీ ఇకాకు గాడు మాత్రం అయినా సరే నువ్వు ఇలా అబద్ధాలు చెప్పకూడదు, ఎందుకంటే నేను ఎప్పుడైతే దీన్ని వాడుతున్నానో అప్పుడే నీకు అర్థమైపోయింది నేను నీకంటే పవర్ఫుల్ అని, ఇప్పుడు నేను
నిన్ను ఇంప్రెస్ చేయడం కాదు, ఇప్పుడు నీకే నా గురించి పూర్తిగా తెలుస్తుంది, అది కూడా నువ్వు చావబోయే క్షణంలో నీకు నా గురించి పూర్తిగా నేను తెలియజేస్తానని చెప్పి ఒక్కసారిగా వీళ్ళిద్దరూ ఫ్లాష్ టైప్స్ ఉపయోగించుకొని అటాక్ చేసుకుంటారు. అండ్ వీళ్ళిద్దరూ కూడా గాల్లోకి ఎగిరి వాళ్ళ యొక్క అటాక్స్ చేస్తూ అక్కడ ఉండే స్పేస్ అంతా కూడా డిస్ట్రాయ్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ ప్రాసెస్ లో భాగంగానే మన ఎడ్గర్ గార్డ్ తన యొక్క వాల్కెనోతో అటాక్ చేస్తే మన ఇకాకు గార్డ్ మాత్రం తన స్క్వాడ్ ని డ్రా చేస్తాడు. దెబ్బకి ఆ వాల్కెనోని కట్ చేసుకుంటూ వెళ్ళి మన ఇకాకు గార్డ్ చేస్తుంది అటాక్ అనేది ఆ ఎడ్గర్ గార్డ్ యొక్క చేతిని కట్ చేస్తుంది. దాన్ని చూసిన ఎడ్గర్ గార్డ్ షాక్ అయితే ఇంకప్పుడే గాల్లోకి ఎగిరిన మన ఇకాకు గాడు ఇంకా అప్పుడే అయిపోలేదురా, ఇంకా ముందుందని చెప్పి ఒక్కసారిగా తన నెత్తి మీద అటాక్ చేస్తాడు. బట్ వెంటనే మన ఎడ్గర్ గారు తన రెండో చేతిని డాట్ చేసుకొని ఒక్కసారిగా వాల్కెనో ఇకాకు మీదకి లాంచ్ చేస్తాడు. దెబ్బకు మన ఇకాకు కూడా 2 అడుగులు వెనక్కేస్తే లేదో ఇంకా అప్పుడే మన ఎడ్గర్ గారికి అర్థమైపోతుంది ఇంతకు ముందర వీడు అనిండే బాంకాయ్, దానివల్ల వీనికి అల్టిమేట్ ఎనర్జీ ఉంది. ఇంత ముందర వరకు వీడు వాడుతాండే కీడో అటాక్స్ అన్ని కూడా వీని యొక్క స్పీడ్ డిఫెన్స్ మీదే ఉన్నాయి, కానీ ఇప్పుడు వీడు వాడుతానేది కంప్లీట్లీ డిస్ట్రక్టివ్ పవర్. దీన్ని నేను తట్టుకోవాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అయినా సరే వీడు చేస్తున్న అటాక్స్ వల్ల వీని జాన్పక్తోస్ కూడా విరిగిపోతున్నాయి. అండ్ వీని జాన్పక్తోస్ కూడా చూడడానికి ఏదో వెరైటీ షేప్ లో ఉంది. అయినా సరే నాకు భయం అంతా ఒకటే, ఆ సెంటర్ లో ఉండేది కాస్త రెడ్ గా మారుతుంది, అది అసలు ఏం దబ్బా అనుకుంటాడు. అండ్ దీనికి ప్యారలల్ గానే ఈ కాకు గాడు కూడా ఏంట్రా నిలబడిపోయావు, అప్పుడే సత్తా అయిపోయింది అని చెప్పి తన మీద అటాక్ చేయడానికి రెడీగా ఉంటాడు. ఇంకప్పుడే మన ఎడ్గర్ గాడు కూడా ఓకే నేను భయపడడం లేదు, ఖచ్చితంగా ఈ ఫైట్ లో నేనే గెలవాలి, వాడు నా 2 చేతుల్ని కట్ చేసే లోపలే నేను వాడిని డిస్ట్రాయ్ చేస్తానని చెప్పి ఒక్కసారిగా తన అల్టిమేట్ ఫైర్ అటాక్ ని ఉపయోగించాలని చెప్పి డిసైడ్ అవుతాడు. ఇంకప్పుడే మన ఇకాకు గాడు కూడా ఏంట్రా అంత సైలెంట్ అనుకున్నావు, ఓ ఇప్పుడు నువ్వు నా జాన్పక్తోస్ని చూసి షాక్ అవుతున్నావా, ఏం పర్లేదులే, ఇప్పుడు నేను వాడతాను ఈ హుజుకిమారు అనేది నీకు ఒక చిన్న స్టార్టర్ ప్యాకేజ్ ఇస్తుంది. ఇది స్టార్టింగ్ లో స్లోగా వెళ్ళొచ్చు కానీ ఎప్పుడైతే ఇది మాక్సిమం రీచ్ అవుతుందో నీ క్లారిటీ చెప్పాలంటే నా స్క్వాడ్ మీద ఉండే ఈ డ్రాగన్ ఎప్పుడైతే పూర్తిగా ఎర్రగా మారిపోతుందో అప్పుడు నా రైమన్ హుజుకిమారు దాని యొక్క మాక్సిమం డిస్ట్రక్టివ్ క్యాపబిలిటీస్కి రీచ్ అవుతుంది. అండ్ నీ కర్మ కొద్దీ అది కూడా ఇప్పుడే రీచ్ అయిపోయింది, ఇంకా నువ్వు చావడానికి రెడీగా ఉండాలి రావడంతో ఇంకా ఆ మాటలని ఎడ్గర్ గార్డ్ కూడా నేను కూడా రెడీ, దమ్ముంటే రారా చూసుకుందాం అంటాడు. ఇంకా ఆ విధంగా మన ఇకాకు గాడు ఎడ్గర్ గాడు ఇద్దరు కూడా వాళ్ళ యొక్క ఫుల్ పొటెన్షియల్తో గ్యాల్లో ఒక స్ట్రైక్ ఇచ్చుకుంటారు. దెబ్బకు వెళ్ళి చేసుకునే అటాక్ వల్ల ఆకాశంలో పెద్ద బ్లాస్ట్ అనేది ఏర్పడుతుంది.